వేదల్లా ఘోషించే గోదావరి అమరధామల్లా శోభిల్లే రాజకేంద్రి. ఆరుద్ర గారు ఎంతో అద్భుతంగా సువర్ణాక్షరాలతో లిఖించారండి ఈ పాటని. ఇది నిజం. మనం ఇప్పుడు రాజమండ్రిలో వేయించేసి ఉన్న మహాకాళేశ్వర స్వామి టెంపుల్ అండి. ఆంధ్ర ఉజ్జయినికి వచ్చేసాం. రండి చూతురు కానీ ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెడితే కన్నుల పంట మనసుకు నిండు కూడానండి. అంతే, ఎంతోమంది దేవతామూర్తులు ఆలయం అంతా కూడా ఉన్నారు. సజీవమూర్తులుగా ఉన్నారండి. ఇదిగోండి రెండు నందుల మధ్యలో ఆ పరమేశ్వరుడు చూడండి, పాలరాతి విగ్రహంలో చిద్విలాసంగా ఉన్నాడు. దీని విగ్రహం అని కన్నా స్వామివారే నించున్నారంటే సరిపోతుందనమాట. ఇక ఈ ఒంటి నిండా పావులండి. ఒక్క నిమిషం నిజం పావులేమో అనుకుని హడిలిపోయాను అనుకోండి నేను. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత కూడా ఉందండి. రండి చూసేద్దరు కానీ ఈ ఆలయానికి ముఖద్వారాలు 4 అండి. 4 వైపులా కూడా స్వామి ఎంతో అద్భుతంగా కన్నుల పండుగగా కనపడతారు. మేము వెళ్ళేటప్పుడు హారతి ఇస్తున్నారు. ఆ హారతిని మీరు ఒకసారి కళ్ళకద్దుకోండి. స్వామివారిని మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అని స్మరించండి. మీకు వీలైతే ఒకసారి సందర్శించండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.